అశోక్ కుమార్ గారు ముందుగా మీరు చెప్పండి, మోడీ గారి మీద బురద వేసినట్లా కాదా? చంద్రబాబు గారు కావాలని జగన్ గారి మీద ద్వేషంతో అదానీ మీద లేకపోతే మోడీ గారి మీద బురద జల్లుతున్నట్లా కాదా? ఏపీ బీజేపీ వాళ్ళు దీని గురించి మాట్లాడకపోవటం, మాట్లాడిన చంద్రబాబు గారికి అండగా ఉండటం, ఇవన్నీ ఏమనిపిస్తూ ఉంది? ఒక పక్క కాంగ్రెస్ వాళ్ళు అదానికి వ్యతిరేకంగా ప్రచారం చేస్తూ ఉంటే, మరి అమెరికాలో కూడా ఆశ్చర్యంగా ఒక ఏపీ గురించి రిఫరెన్స్ ఇచ్చి ఛత్తీస్గఢ్, తమిళనాడు, ఒడిశా వీటి గురించి ప్రస్తావించకపోవటం, ఇవన్నీ చూస్తే ఏదో కుట్ర సాగుందా అనేటువంటి అనుమానం నాకైతే వస్తుంది. ఇఫ్ ఐఎమ్ రాంగ్ ఐఎమ్ సారీ. బట్ మోడీ గారికి అప్రదిష్ట వచ్చేలాగా చంద్రబాబు గారు కానీ లేదా ఎల్లో మీడియా తెలుగుదేశం మన ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటివి కానీ చేస్తున్నాయా? రామోజీరావు గారికి పద్మవిభూషణ్ ఇచ్చిన మోడీ గారిని ఈ రకంగా బురదరత్న ఇచ్చి బిరుదిచ్చి వాళ్ళు సన్మానం చేయాలనుకుంటున్నారా ఏమిటి వాళ్ళ ఉద్దేశం? ఈనాడు వాళ్ళ ఉద్దేశం రోజు జగన్ ఇప్పుడు వాళ్ళు రాశారు పేరుకే సెకి అదానీతోటే ఒప్పందాలు అన్నారు. అట్లాగే ఇప్పుడు పేరుకే జగన్, మోడీ గారి పేరు మీదే మోడీ గారిని అప్రతిష్ట పాలు చేయడం కాదా అన్నది నా ప్రశ్న. ముందు నమస్కారం అండి సుబ్బినేని గారికి, పెద్దలు విజయబాబు గారికి, మిగిలిన పెద్దలకు నమస్కారం. ఈ టాపిక్ యాక్చువల్ గా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిందే కదా, ఇంకొక 4 రాష్ట్రాలు మనకు ఉన్నాయి. ఒరిస్సా కానివ్వండి, తమిళనాడు కానివ్వండి, చండీగఢ్, ఇవన్నీ కొన్ని ఉన్నాయి. కానీ మన ఆంధ్రప్రదేశ్ లో ఉన్నంత ఇప్పుడు ఈ డిస్కషన్, ఈ హడావుడి, ఈ విషయం మీద ఏ రాష్ట్రంలో కూడా ఈ మాత్రం ఒక 2% కూడా జరగట్లేదు. దీన్ని వాళ్ళు అసలు పట్టించుకునే లేదు. వాళ్ళు దీన్ని నథింగ్ అని తీసి పక్కన పెట్టేశారు. ఎందుకంటే వాళ్ళ డెవలప్మెంట్స్, వాళ్ళ కార్యక్రమాలు వాళ్ళు చూసుకుంటున్నారు. ఒక ఏపీలోనే కొన్ని మీడియా సంస్థలు కానీ, కొన్ని పత్రికలు కానీ దీన్ని అవాస్తాలని ఎక్స్ప్రెస్ చేసి ఊరికే పెద్ద పెద్ద ఇష్యూస్ ని క్రియేట్ చేసి ఇక్కడ ఏదో జరిగిపోతుందని పబ్లిక్ ని ఒక డైవర్ట్ చేసే కార్యక్రమంలో భాగంగా కనిపిస్తుంది. ఇప్పుడు మనకి ఎలక్షన్ అయిపోయి 6 నెలలు అవుతుంది, 5-6 నెలలు అయిపోతుంది. ఒకప్పుడేమో ఎక్కడో అదేదో ఊర్లో ఆడపిల్లల హాస్టల్లో సీసీ కెమెరాలు పెట్టారని 1 నెల నడిపించారు, 1 నెల ఏమో లడ్డూకి నడిపించారు, 1 నెల ఏమో వరదలు వచ్చేసినాయి, ఇంకొక నెల ఏమో ఇట్లా ఏదో కార్యక్రమం అట్ట 5-6 నెలలు లాక్కొచ్చేసింది ప్రస్తుతం గవర్నమెంట్. అసలు పాలన మీద దృష్టి పెట్టిన సందర్భం ఇంతవరకు లేనే లేదు. దీన్ని ఎంతో కూడా ఏదో ఇష్యూని తీసుకురావటం, ప్రతి నెల దాన్ని డైవర్ట్ చేయటం, సామాన్య ప్రజలు ఈ ఎలక్షన్ అయిన కాడ నుంచి వాళ్ళకి పని లేదు, రావాల్సిన స్కీములు రావట్లేదు. ముఖ్యంగా గ్రౌండ్ లెవెల్లో గురువు గారు, సోమినేని గారు, గ్రౌండ్ లెవెల్లో వాళ్ళ పరిస్థితి ఎలా ఉందంటే, మీరు ఎలా ఉన్నారమ్మా అంటే బాగుందని ఏడుస్తున్నారు. ఒక పని లేదు. ఇదివరకు ఏమైందండి, గత గవర్నమెంట్ లో అమ్మఒడని, ఇది యూత్ కి ఫీజు రియంబర్స్మెంట్ అని, ఆరోగ్యశ్రీ అని అన్ని సమకూరి శుభ్రంగా ఉండేవాళ్ళు, సంతోషంగా ఉండేవాళ్ళు. ఇప్పుడున్న పరిస్థితి ఏంటంటే ఏమీ లేదండి. వాళ్ళు ఆకాశం వెంక చూస్తున్నారు, నేలంక చూస్తున్నారు. 10కి పిలిచేవాడు లేడు, 10 రూపాయలు ఇచ్చేవాడు లేడు. అసలు అగమ్య గోచరం. మీరు గమనించండి. అది సరే అనుకోండి, అది మొత్తం మన మెయిన్ ఇష్యూ లో అదొక భాగం. దీంతో పాటు కరెంట్ ఛార్జీలు పెంచారు కదా, దాన్ని కప్పిపుచ్చడం కోసం ఈ ఎల్లో మీడియా అనండి, చంద్రబాబు గారు అనండి, వీళ్ళు పడుతున్న తంటాలు. ఆ క్రమంలో మోడీ గారిని అప్రతిష్ట పాలు చేస్తున్నారా లేదా, దేశానికి అప్రతిష్టకరంగా మారిందా లేదా పరిస్థితి? అమెరికా వాళ్ళు ఏదో చేశారని అక్కడ కూడా ఏమన్నా కుట్ర చేశారన్నది నాకు ఒక అనుమానం. ఎందుకంటే గతంలో సిబిఐ అప్పుడు ఏం చేశారో చూసాం కదా. ఈ రెండింటి మీద మీరేమంటారు? మోడీ గారిని భ్రష్టు పట్టిస్తూ ఉంటే ఈనాడు, ఆంధ్రజ్యోతి, చంద్రబాబు గారి ప్రభుత్వం, మరి బీజేపీ వాళ్ళు ఏం చేస్తున్నట్టు? ఏపీ బీజేపీ వాళ్ళు అవునా కాదా? నేను చెప్పింది అబద్ధం అయితే నేను ఐఎమ్ సారీ కూడా చెప్తాను, నాకు అభ్యంతరం లేదు. కానీ నా అభిప్రాయం అయితే మోడీ గారిని భ్రష్టు పట్టిస్తున్న జగన్ గారిని అడ్డం పెట్టుకుని మోడీ గారిని భ్రష్టు పట్టించినట్లు అవుతుందా కాదా? 100% అండి. అయినా మన ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ అనేది ఎక్కడ ఉంది సార్? బీజేపీ అనేది ఎక్కడ లేదు. తెలుగుదేశంలోనే బీజేపీ అన్నమాట. అవును, తెలుగుదేశం దాని అడుగుజాడలో నడుచుకుంటూ దాన్ని ఆ మాట నాకు రావట్లేదు. సపరేట్ బీజేపీ మనకి ఆంధ్రప్రదేశ్ లో లేదు. యాక్చువల్ నిజాయితీగా అయితే ఒక సీటు గెలవలేదు ప్రజల దగ్గర నుంచి. ఎలా గెలిచారు ఏంటనేది ప్రజలందరికీ తెలుసు, అందరికి తెలుసు. ఇప్పుడు తెలుగుదేశం ఏది చెప్పే సిట్ అంటే సిట్, స్టాండ్ అంటే స్టాండ్. ఏపీ వరకు తెలుగుదేశం అయినా
తెలుగుదేశం బీజేపీ అయినా అంతే, జనసేన అంతే. ఈ మధ్య మనం విన్నాం కదా, 10 సంవత్సరాలు మీరే మాకు ముఖ్యమంత్రిగా ఉండాలని చెప్పి జనసేన నాయకుడు ఓపెన్ గానే అసెంబ్లీ సాక్షిగా అంటే కాదు అక్కడ ఆయన ఉద్దేశం ఏమిటంటే నేను ముఖ్యమంత్రిని కాదు, మీ అబ్బాయి కూడా ముఖ్యమంత్రి కాకూడదనే యాంగిల్లో చెప్పాడేమో నా డౌట్. రైట్, ఓకే. ఇప్పుడు దీన్ని మోడీ కాదు, అదానీ గారి మీద కాంగ్రెస్ పోరాడుతూ ఉంటే వాళ్ళ ప్రభుత్వం కూడా తీసుకున్నప్పటికి కూడా మోడీ గారిని ఇరుకుని పెట్టడానికి ఇక్కడ చంద్రబాబు గారు కానీ ఈనాడు ఆంధ్రజ్యోతి పనిగట్టుకుని పచ్చి అబద్ధాలు రాస్తున్నాయంటే మోడీ గారి మీద బురదేసినట్లా కాదా? రామోజీరావు గారికి పద్మవిభూషణ్ ఇచ్చినందుకు తిరుగు బహుమతిగా మోడీ గారికి ఇది ఇస్తున్నారా అన్నది నా ప్రశ్న. అయ్యా డైరెక్ట్ క్వశ్చన్ అండి. ఈనాడికి ఆంధ్రజ్యోతిని ఒకటే అడుగుతున్నాను, ఇప్పుడు ఇవన్నీ రద్దు చేయమని వీళ్ళు చెప్పగలరా? అది చెప్పట్లేమండి. రైట్. చంద్రబాబు నాయుడు దీని మీద ఇంతవరకు ఒక కామెంట్ వచ్చిందా? పత్రికలు మాట్లాడితే తప్ప చంద్రబాబు నాయుడు అఫీషియల్ గా దీని మీద ఒక్క వాయిస్ ఏమైనా ఇచ్చారా? ఇది రద్దు చేయండి అనే మాట ఎక్కడ చెప్పగలిగారా? చెప్పగలరా? రైట్. అంత ధైర్యం ఉంది వాళ్ళకి. అవును. జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేస్తూ అక్కడేదో జరిగిపోయింది, ఇక్కడేదో జరిగిపోయింది అంటే అక్కడ డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ అక్కడ ఏది లేదు. ఇది జరగాలి అంటే డైరెక్ట్ కాదు కదండి. ఇప్పుడు ఇది ఎలా ఉందంటే మనకి తప్పక ఒక మాట చెప్పాలి. యుఎస్ గవర్నమెంట్ యుఎస్ ఫారెన్ కరప్షన్ ప్రాక్టీస్ యాక్ట్ 1977 అని ఒకటి ఉంది ఆ దేశానికి సంబంధించి. వీళ్ళు ఏం చేస్తారంటే ఇది కొత్తగా జరిగింది కాదు మన ఇండియాలో. అంతకుముందు మూవ్ మోషన్ కంట్రోల్ ప్రైవేట్ లిమిటెడ్ అని అది ఈ సౌత్ సెంట్రల్ రైల్వేకి సంబంధించి హిందుస్థాన్ ఈ కంపెనీలకు సంబంధించి ఇట్లాంటిదే ఒక ఒప్పందం జరిగింది. దాంట్లో చిన్న ఏదో అవతావకలు వచ్చినాయి అని చెప్పేసి ఆ న్యూస్ ఒకటి బయటకు వస్తే దానికి వాళ్ళు ఏం చేస్తారు, చాలా సింపుల్ అండి. మన ఇండియాలో లోక్ అదాలత్ కోర్టులని ఉంటాయి, మీకు ఐడియా ఉంటుంది, అవగాహన. అది ఏంటంటే కూర్చొని మాట్లాడుకుని కాంప్రమైజ్ అయిపోయే మ్యాటర్లు అన్నమాట. ఈ అమౌంట్ దగ్గర ఇంత తేడా వచ్చిందంటే ఇచ్చిపుచ్చుకోండి, ద మ్యాటర్ ఇస్ క్లోజ్, నో అప్పీల్. ఓకే, దిస్ ఇస్ ద సిస్టమ్ అనమాట అమెరికాలో. ఇట్లాంటి ఎన్నో జరిగింది. ఇప్పుడు ఇండియా నుంచి అమెరికాకి ఇలాంటి కేసులు ఎన్నో జరిగినాయి అన్నమాట. ఇప్పుడు ఈ అదానీ కేసులో కూడా అంతే. ఇప్పుడు నీకు మనీ మ్యాటర్ దగ్గర తేడా వచ్చింది అంటున్నారు. ఇది కూర్చొని పరిష్కరించుకుంటే సెటిల్ పోయే మ్యాటర్ ని దీన్ని ఎంత చేస్తారంటే అంత చేస్తున్నారు. పైగా దీని పర్సనల్ గా జగన్మోహన్ రెడ్డి గారికి పర్సనల్ డ్యామేజ్ ని క్రియేట్ చేయడం కోసం చేసే తాహతే తప్ప ఆ ఆతృలో కనపడుతుంది. ఫైనల్ గా ఒక మాట చెప్పండి, జగన్ గారు నిన్న మాట్లాడిన దాని ప్రకారం ఎట్లా అనిపించింది? వాటన్నిటికీ వీళ్ళు ఎవరైనా ఒక్కళ్ళని సమాధానం ఇచ్చారా? తెలుగుదేశం వాళ్ళు కానీ తెలుగుదేశం వాళ్ళు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మరీ జగన్ గారిని తిట్టిస్తున్నారు, తద్వారా మోడీ గారిని తిట్టిస్తున్నామన్న సంగతి వాళ్ళకి అర్థం కావట్లేదు. ఏం పడో ఆయన పిచ్చివాడు అవుతా ఉంటే నేను ఎక్కడో చిన్న వీడియో చూశాను, పేర్లు అనవసరం కానీ, ఏంది ఇట్లా మాట్లాడుతున్నారు, ఈ పిచ్చి మాటలు ఏంటి, అమెరికా జైలని అదని ఇదే నోటికి ఏది వస్తే అది మాట్లాడుతున్నారు. అంటే ఇదంతా కూడా మోడీ గారికే తగులుద్ది కదా. సెకీ అంటే కేంద్ర ప్రభుత్వ సంస్థ, సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ది. మరి ఇప్పుడు మోడీ గారిని చంద్రబాబు గారు వీళ్ళు తిట్టినట్లే కాదా? దీన్ని బీజేపీ వాళ్ళు ఇంకా కిషన్ రెడ్డి గారు ఖండించారు ఎక్కడ కాంగ్రెస్ని, కానీ ఇక్కడ వీళ్ళు కాంగ్రెస్ని ఎందుకు మోస్తున్నారు తెలుగుదేశం వాళ్ళు? జగన్మోహన్ రెడ్డి గారికి సఖీదాంతో సంబంధం పెట్టుకున్నారండి, దాని వరకే వాళ్ళు ఆయన మాట్లాడతారు. యుఎస్ కంపెనీలు ఏది ఆయనకి సంబంధం లేదు, ఆయన దగ్గర తీసుకున్నారు, ఆయనకి ఇస్తారు, అది వేరే విషయం. ఈ కరెంట్ ఒప్పందం అంతవరకే. కానీ వీళ్ళు ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకెళ్లి డైరెక్ట్ గా అదానికి దీనికి సంబంధం ఏంటంటే అది అదానికి మాట్లాడతాడు, ఆయనతో చంద్రబాబు మాట్లాడతాడు, మోడీ మాట్లాడతాడు, ఏ నాయకుడైనా ఈ వద్ద బిజినెస్ మ్యాన్ ఎవరైనా మాట్లాడుతున్నారు. ఈయన మాట్లాడుకున్నారు, ఆయన పెట్టుబడులు పెట్టారు మన రాష్ట్రంలో. అవును, మొన్నే వచ్చి వెళ్ళాడు, చంద్రబాబు గారిని కూడా కలిసి వెళ్ళాడు కదా. రైట్, మళ్ళీ మాట్లాడుదురు కానీ.